ఈ సభ అధ్యక్షులు గంగమణి గారికి, అట్లాగే మన సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఐటియు అఖిల భారత అధ్యక్షురాలు యమలత గారికి, సిఐటియు రాష్ట్ర నాయకత్వానికి, జిల్లాల నాయకత్వానికి, అట్లాగే నాతో పాటు బృందం సభ్యులకు, నా ముందున్న మీ అందరికీ, అట్లాగే 17 రోజులు మన బస్సు జాతాని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలియజేయడం కోసం మేమెంత కష్టపడ్డామో మాకంటే ఎక్కువ కష్టపడ్డ విష్ణు గారికి, కిషోర్ గారికి, అట్లాగే ఈరోజు నిర్మల్లో ప్రారంభమైన జాత ఇక్కడ దాకా మేము క్షేమంగా వచ్చామంటే అంకుల్ బస్సు డ్రైవరు అంకుల్ గారికి, మేమన్నా ఒక నిమిషం అటు ఇటు ఆలస్యం అయ్యాం, కానీ 17 రోజుల సమయంలో ఒక్కసారి కూడా మాతో మీరు సమయానికి లేరని అనిపించుకోలేదు. మాకంటే ముందు నిజంగా అతని వయసు కూడా పెద్దది, కానీ ఆ వయసులో కూడా చాలా యాక్టివ్గా ఉండి మమ్మల్ని క్షేమంగా ఇక్కడికి తీసుకొచ్చిన అంకుల్ గారికి, అట్లాగే 17 రోజుల లగేజ్ అంటే ఒక్కొక్కరికి ఎంత ఉంటుందో మనకందరికి తెలుసు, మన మహిళలం ఇంకా అంత పెద్ద పెద్ద లగేజీలు కూడా రోజుకు ఉదయం బస్సులో పెట్టాలి, మళ్ళీ రాత్రికి దించాలి, మళ్ళీ ఇతర కూడా ఏమన్నా అవసరాలు ఉంటే పనులు చేయాలి. ఈ విధంగా మాకంటే ఎక్కువ కూడా శ్రమ చేసిన వాసు గారికి, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 17 రోజులు రాష్ట్రమంతా ఆశా వర్కర్ల రాష్ట్ర బస్సు జాతా పెట్టాలి, మన సమస్యలు మన వరకే ఉన్నాయి, ధర్నాలు చేస్తే మన వరకే మనం మాట్లాడుకుంటున్నాం, మన వరకే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలియాలి, ప్రజలందరి ద్వారా కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని మనం ఈ బస్సు జాత అనుకున్నాం. ఈ నెల 15వ తేదీన నిర్మల్ జిల్లాలో మనం అత్యంత ఘనంగా వేలాది మందితోటి మనం ప్రారంభ సభ నిర్వహించుకున్నాం. నిర్మల్ జిల్లాలో ఎంత ఉత్సాహంగా జరిగిందో ముగింపు ఈ రోజు వరకు కూడా అంతే ఉత్సాహంగా ప్రతి ఒక్క ఆశా వర్కరు ప్రతి జిల్లాలో ఇది నాది, ఈ బస్సు జాతర నాది, నేను ఆ సమయానికి అక్కడ ఉండాలి, నేను విజయవంతం చెయ్యాలని మాకంటే ఎక్కువ కూడా మీరు బాగా కష్టపడి అన్ని జిల్లాల్లో కూడా విజయవంతం చేశారు. అట్లాగే ఈరోజు మన బస్సు జాత మేము ఎక్కడ కనబడ్డా మీ బస్సు జాత బాగా జరిగింది అనేసి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మన నాయకత్వానికి కూడా బృందంలో ఉన్న నాయకులకి, మెడికల్ అధికారులు కూడా ఫోన్ చేసి మీది చాలా బాగా జరుగుతుంది, అసలు జాతాలు చేస్తే మీలాగా చేయాలి, మీరు ఎంత బాగా చేస్తున్నారు, మీ డిమాండ్స్ అన్ని కూడా ఈరోజు అందరికీ ప్రచారం వచ్చేసింది, పేపర్లు టీవీలలో చాలా బాగా వస్తుంది అనేసి వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మీకు కూడా ఫోన్లు చేయొచ్చు అందరికీ, మీరు బాగా జరుగుతుందని. అంటే ఇప్పటికే ప్రభుత్వానికే కాదు, అధికారులకే కాదు, ఈ రోజు ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి పట్టణంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆశాలందరూ 18,000 ఫిక్స్డ్ వేతనం కోసం బస్సు జాతర నిర్వహిస్తున్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నారని ఇప్పటికే మన ప్రచారం వెళ్ళింది. అందుకని ఇప్పటికే మనం విజయం సాధించాం. బస్సు జాతర ద్వారా ప్రజలందరికీ మన కష్టాలు తెలియజేయాలని అనుకున్న మన నిర్ణయాన్ని ప్రజలందరికీ కూడా మనం చేరవేయడం జరిగింది. ఈ సందర్భంలో మనం పాటలు అనుకున్నాం. ఈరోజు టెక్నాలజీ బాగా పెరిగింది, ఈ జాతా పెట్టి ఉపన్యాసాలే కాదు, మన సమస్యల తోటే ఒక పాట రావాలి, ఆ పాట మనకే కాదు ప్రజలందరికీ కూడా నచ్చేటట్టుగా ఉండాలి, ఎక్కువ డబ్బులైనా సరే పాటలు పాడించాలనుకున్నాం.
నిజంగా ఆశాల కష్టం ఎంతుందో, మనం ఎంత బాధపడుతున్నామో ఆ రైటర్ కూడా అంతే బాధ్యతగా చాలా బాగా ఎన్నెల ఎన్నెల అనే పాట రాశారు. అది కూడా ఈరోజు రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. అట్లాగే పోరాటాల మీద సిఐటి జెండా మన పోరాటాలు కలిపి కూడా ఒక పాట అనుకున్నాం. అందుకని ఈరోజు ప్రతి జిల్లాలో కూడా మేము 7 మంది బృందం, వాళ్ళు మాట్లాడుతూ చాలా అనుభవాలు చెప్పారు. వాళ్ళ గురించి కూడా చెప్పాలి. ఈ బృందంలో ఒకరైన సభ్యులు వాళ్ళ భర్త ఆరోగ్యం బాలేక హాస్పిటల్లో అడ్మిట్ అయిన పరిస్థితి కూడా ఉంది. అయినా జాతాను వదిలిపెట్టలేదు. ఒకరికి వాళ్ళ అబ్బాయి ఆరోగ్యం కూడా బాలేదు, అయినా జాతాను వదిలిపెట్టలేదు. ఒక బృందం సభ్యురాలైతే ఇప్పుడు 9 నెలలు నిండితే మనం ఎంత జాగ్రత్త తీసుకుంటామో గర్భిణీ స్త్రీకి మనకు తెలుసు. ఈమె జాతాకు వచ్చే నాటికే 9 నెలలు పడ్డాయి. ఎప్పుడైనా తీసుకురావాలనేసి డాక్టర్లు చెప్పారు. అయినా మేము ఫోన్లలో మాట్లాడటం, అక్కడ ఉండండి, జాతానే ముఖ్యం అనేసి కూడా వచ్చారు. ఇంకో సభ్యురాలైతే వాళ్ళ పిల్లలు ఆరోగ్యం బాగాలేక, భర్త బాగాలేనామే గంగమణి, అబ్బాయి ఆరోగ్యం బాగాలేనామే నీలాదేవి, అట్లాగే ఇప్పటిదాకా గర్భిణీ స్త్రీ అని చెప్పాము, వాళ్ళ కోడలు సునీత, అట్లాగే మరో సభ్యురాలు సాధన. మేము బృందంలోకి వచ్చేసరికి 2 రోజులకే వాళ్ళ పిల్లలు ఆరోగ్యం బాగాలేక ఇద్దరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి గ్లూకోజులు ఎక్కించుకున్న పరిస్థితి కూడా ఉంది. అయినా ఫోన్లలోనే మాట్లాడి ఇతర మద్దతు తీసుకొని ఆ విధంగా కన్విన్స్ చేశారు. అయినా జాతాను వదిలిపెట్టమనేసి కూడా చెప్పడం జరిగింది. అట్లాగే బాలమణి, అట్లాగే పద్మ, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్యలు తోని కూడా అవన్నీ పక్కకు పెట్టి ఆశాల సమస్యలే ముఖ్యం, ఆశాల సమస్యల ముందు మా సమస్యలు పెద్దవి కావు, ఆశాల కోసం మేము ఏమైనా చేస్తామనేసి చాలా త్యాగం చేశారు వాళ్ళు. నిజంగా మాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినాయంటే, ఒక్కొక్కసారి అసలు బస్సులో కూర్చుంటే దిగడానికి కూడా చేతగాలే, అంటే నీరసం అయిపోతుంది రోజు రోజుకి. అసలు మధ్యాహ్నం 1 గంటకి తినాల్సిన అన్నం ఒక జిల్లాలో అయితే అంటే 1 గంటకి తినడమే ఆగిపోయింది, తినలేదు 1 గంటకి. మధ్యాహ్నం తినాల్సిన భోజనం మాకు రోజు 5 అయింది. ఒక జిల్లాలో అయితే సాయంత్రం 6 గంటలకు తిన్నాం, 1 గంటకి తినాల్సిన అన్నం. ఈ విధంగా ఒక జిల్లాలో చలి ఎక్కువ ఉండి నిద్రపోతే తెల్లారేసరికి మొత్తం చలి ఎక్కువైపోయి గొంతు కూడా రాలేదు, అందరికి జలుబు చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇంకా చాలా ఇబ్బందులు కూడా పడ్డాం. ఆ ఇబ్బందులు ఎదురైనప్పుడు బస్సులో కూర్చున్నప్పుడు అసలు దిగగలుగుతామా అనేసి అనిపించేది మాకు. కానీ బస్సు మీ దగ్గరికి వచ్చేసరికి, అంటే బస్సు జాత ప్రతి జిల్లా కేంద్రానికి వచ్చేసరికి మీరు చూపించిన ప్రేమ, మీరు చూపించిన ఆదరణ, బతుకమ్మలతోటి, కోలాటంతో, డప్పుల దరువులతోటి, ఆటతోటి, పాటతోటి మీరందరూ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని హత్తుకుంటే, హక్కున చేర్చుకుంటే మా బాధలన్నీ పోయి కూడా అసలు మొత్తం కూడా 17 రోజులు ఇక్కడ దాకా వచ్చినామంటే, ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటంటే మీరు చూపించిన ఆదరణ, మీరు చూపించిన ప్రేమ, మీరే మమ్మల్ని 15వ తేదీ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అందుకని మీ అందరికి కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు మన బస్సు జాతా సందర్భంగా మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మన స్కీమ్ కేంద్రాన్ని కాబట్టి కేంద్రాన్ని కూడా మనం వదిలిపెట్టట్లేదు. కేంద్రం కూడా మనల్ని పర్మనెంట్ చేయాలి, కనీస వేతనం ఇవ్వాలి. 29 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తెచ్చింది. 4 లేబర్ కోడ్స్ అమలైతే ఆశా వర్కర్లకు మనకు కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ విధానాలు కూడా వెనక్కి పోవాలి, NHM కు బడ్జెట్ పెంచాలి అని కేంద్రానికి వ్యతిరేకంగా కూడా మనం అనేక పోరాటాలు చేస్తున్నాం. నవంబర్ 26వ తేదీన చలో ఢిల్లీలో పెద్ద ఎత్తున వేలాది మందితో ఆశా వర్కర్ల ధర్నా కూడా మన ఆల్ ఇండియా కమిటీ నిర్వహించింది. ఇదే సందర్భంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ప్రభుత్వం కూడా మనకు హామీ ఇచ్చింది ఆశాలకి. మరి ఈ ప్రభుత్వం బాధ్యత కూడా ఉంది. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఈ ప్రభుత్వం మీద ఉన్న బాధ్యత, ఆ అంశాలు కూడా ఈ ప్రభుత్వం అమలు చేయాలి, మనకు నిర్ణయాలు చేయాలని మనం ఈ బస్సు జాత
మనం నిర్వహించాం. ఈ ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నది ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలి, పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి, ఉద్యోగ భద్రత, ప్రమోషన్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ ఇవ్వాలి, క్వాలిటీ యూనిఫామ్ ఇవ్వాలి, హెల్త్ కార్డులు ఇవ్వాలి, పని భారం తగ్గించాలి, సెలవులు ఇవ్వాలి, టార్గెట్స్ రద్దు చేయాలి, ప్రతి ఒక్క పనిని పరిగణలోకి తీసుకోవాలి, ఆశాలు చేస్తున్న అన్ని పనులను లెక్కలోకి తీసుకోవాలి, లెక్కలోకి తీసుకొని పని గంటలు లెక్కలోకి తీసుకొని ఒక్క పైసా కూడా తగ్గించకుండా ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయం చేయాలని మనం డిమాండ్ చేస్తున్నాం. మనం అడుగుతున్నది చాలా తక్కువ జీతం. ఇప్పటిదాకా నాయకులు చాలా మంది చెప్పారు, ఓ కుటుంబం బతకాలంటే 26,000 కనీస వేతనం ఉండాలి. కానీ ఈ రోజు మనం 26,000 కూడా అడగట్లేదు. 26,000 కేంద్రాన్ని అడుగుతున్నాం, కానీ రాష్ట్రాన్ని మనం 18,000 అడుగుతున్నాం. 18,000 ఎందుకు అడుగుతున్నాం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వమే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మనకు అనేక హామీలు ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మనం పోరాటంలో ఉన్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, 10 ఏళ్ల అధికారంలో ఉంది. మనం అనేక పోరాటాలు చేశాం, 106 రోజులు సమ్మె చేశాం, అనేక నిరసనలు, దండాలు, పాదయాత్రలు అనేకం చేశాం. అయినా గత ప్రభుత్వం ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయకుండా మోసం చేసింది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి, రాబోతున్నాయి. ఇక ఇదే అసలైన సమయం, పనులన్నీ బంద్ చేసి నిరవధిక సమ్మె తప్ప మరో మార్గం లేదని మనం నిరవధిక సమ్మెలోకి దిగిన సందర్భంగా ఈ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారితో సహా మన టెంట్ల కిందకి వచ్చారు. వచ్చి ఇప్పుడు 18,000 డిమాండ్ కూడా ఇప్పటిది కాదు మనది. మనం గతంలోనే 18,000 అడిగాం గత ప్రభుత్వాన్ని, అప్పటి నుండి 18,000 అడుగుతున్నాం. టెంట్ల కిందకి వచ్చి చెప్పారు, మీరు అడుగుతున్నది చాలా న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నారు, చాలా తక్కువనే అడుగుతున్నారు, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మీకు పరిష్కారం చేయట్లేదు, న్యాయం చేయట్లేదు. 10 ఏళ్ల అధికారం ఇచ్చిన మేము మోసం చేసింది. మరి ఇప్పుడు మమ్మల్ని నమ్మండి, మా ఓట్లు వేయండి, గెలిపించండి అనేసి మన దగ్గరికి వచ్చి హామీలు ఇచ్చారు. మరి అధికారంలోకి వచ్చారు, సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలంలో మనం అనేక పోరాటాలు చేశాం. సంవత్సరం అయింది, మీరు మాకు హామీలు ఇచ్చారు, మరి మాకు వచ్చే పారితోషికాలు సరిపోవట్లేదు, సరిపోక మేము అనేక ఇబ్బందులు పడుతున్నాం, కుటుంబాలను పోషించుకోలేకపోతున్నాం, అప్పుల పాలవుతున్నాం, పిల్లలకు ఫీజులు కట్టలేకపోతున్నాం, కడుపు నిండా తిండి తినలేకపోతున్నాం. ఈ రోజు పని ఏమో చాలా పెరిగింది, కానీ మాకు వచ్చే డబ్బులు మాత్రం పెరగట్లేదు. ఈ రోజు ధరలేమో ఆకాశాన్ని అంటుతున్నాయి, కానీ మాకు వచ్చే డబ్బులు మాత్రం ప్రభుత్వం పెంచట్లేదు. ఈ రోజు మాకు పారితోషికాలు పెరిగి 3 ఏళ్ళు అయింది, మరి 3 ఏళ్ల నుండి కూడా ఇప్పటిదాకా పెరగకపోతే ఎట్లా బతకాలి? అందుకని మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఈ సంవత్సర కాలంలో మనం అనేక పోరాటాలు చేశాం. పిఎస్సీల ముందు చేశాం, డిఎంహెచ్ఓ ఆఫీసుల ముందు చేశాం, కలెక్టర్ ఆఫీసుల ముందు చేశాం, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చాం, మంత్రులకు ఇచ్చాం. అట్లాగే చలో హైదరాబాద్ లో కూడా నిర్వహించాం. కోటిలో మొత్తం దిగ్బంధనం చేసి అక్కడ ధర్నాలు చేశాం, చర్చలు కూడా జరిగాయి. కోటికి వచ్చిన ప్రతిసారి ప్రభుత్వం ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. మీరు అడుగుతున్నాయన్ని న్యాయమైన మేము పరిశీలన చేస్తాం, పరిష్కారం కోసం కృషి చేస్తాం అనేసి మనకు చెప్పి పంపుతున్నారు. వచ్చినప్పుడల్లా చెప్తున్నారు, పంపుతున్నారు. మరి చెప్తుంటే పంపుతుంటే చూస్తాం చేస్తామంటే ఈ రోజు మా బాధలు తీరట్లేదు, చూస్తాం చేస్తామంటే మా కడుపు నిండట్లేదు. ఇంకెన్ని రోజులు మేము ఓపిక పట్టాలి, ఇంకెన్ని రోజులు మేము ఎదురు చూడాలి? సంవత్సరం నుండి ఉదయం మొత్తం పనిచేసి రాత్రి ఇంటికి పోయిన తర్వాత టీవీలో చూస్తున్నాం, మనం 1000 కళ్ళతో చూస్తున్నాం. మంత్రులైనా ముఖ్యమంత్రి గారైనా మేము ఇన్ని పనులు చేస్తున్నాం కదా ఆశాలమి, మరి కనీసం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మా కోసం ఏమన్నా మాట్లాడతారేమో, ఫిక్స్డ్ వేతనం కోసం స్పందిస్తారేమో అనేసి ఎదురు చూస్తే సంవత్సరం అయింది, ఇప్పటి వరకు కూడా మన గురించి స్పందిస్తున్న పరిస్థితి లేదు. అందుకే ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం, ఇంకా చర్చలు, హామీలు చూస్తాం చేస్తామంటే కాదు, హామీలతో మా కడుపు నిండట్లేదు. మాకు కావలసింది నిర్దిష్టమైన నిర్ణయం జరగాలి, ఫిక్స్డ్ వేతనం 18,000 ప్రకటించాలి, జీవోలు ఇవ్వాలి.
అమలు చేయాలనేసి మనం డిమాండ్ చేస్తున్నాం. ఫిక్స్డ్ వేతనం తోనే అనేక సమస్యలు ముడిపడి ఉన్నాయి. ఈరోజు ఆశాల సమస్యల పరిష్కారం కావాలంటే ఫిక్స్డ్ వేతనం అయితే 99 సమస్యలు పరిష్కారం అయితే, అందుకనే మేము ఫిక్స్డ్ వేతనం అడుగుతున్నాం. ఈ రోజు ఒకప్పుడు కేసు ఉంటేనే మనం పనిచేసే వాళ్ళం, మిగతా సమయంలో మన సొంత పనులు చేసుకునే వాళ్ళం. కానీ ఈరోజు పరిస్థితి ఏంటిది? కరోనా సమయం నుండి మీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిలో ఉండాలి, అటెండెన్స్ అయ్యాలి, సబ్ సెంటర్ లో ఉండాలి, పిఎస్సి లో ఉండాలి, అట్లాగే సర్వే చేయాలి, ఆన్లైన్ చేయాలి, ఆఫ్లైన్ చేయాలి, డ్రైడే చేయాలి, ఫ్రైడే చేయాలి, ఎగ్జామ్స్ దగ్గర మీరు డ్యూటీలలో ఉండాలి, వినాయక చవితి అయితే మీరు అక్కడ ఉండాలి, ఈ రోజు ప్రెగ్నెంట్ కేసులు మీరు నమోదు చేసుకోవాలి, ఇల్లు తిరగాలి, అనేక టీబీ కేసు కానీ లెప్రసీ కానీ మొత్తం కూడా ఉదయం నుంచి రాత్రి దాకా మీరు పనిలో ఉండాలని చెప్తున్నారు. అదే విధంగా పనిలో ఉంటున్నాం. ఆదివారం సెలవు అంటే కూడా ఇవ్వట్లేదు. మా చుట్టాలు చనిపోయినంటే కూడా నిజమా, నిజంగా చనిపోయిరా, మేము ఎట్లా నమ్మాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఫోటో పెట్టండి అనేసి దుర్మార్గంగా ఈ రోజు ప్రభుత్వం మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అంటే మనం చేసే పనులని అంత కఠినంగా ఈరోజు మన పనులని ఒక్క నిమిషం కూడా అక్కడిక్కడ పోనీయకుండా మనతో ఈ ప్రభుత్వం పనులు చేయించుకుంటుంది. ఇంటి దగ్గర మనం లేవక ముందుకే ఈ రోజు మన ఫోన్లు వస్తున్నాయి. ప్రజలందరూ మనకు ఫోన్లు చేస్తున్నారు, సమస్యల మీద ఫోన్లు చేస్తున్నారు, వాళ్ళకున్న డౌట్స్ మీద ఫోన్ చేస్తున్నారు. ఈ రోజు మన పని ఎప్పటి నుండి మొదలవుతుందంటే మనం లేవక ముందు నుండే మొదలవుతుంది. ఫోన్ వస్తుంది, ఇక ఫోన్ లో మాట్లాడుకుంటూ అక్కడ ఫోన్ లో మాట్లాడాలి, ఇక్కడ ఇంటి పనులు చేయాలి. అక్కడ లౌడ్ స్పీకర్ పెట్టి ఫోన్ లో మాట్లాడుతూ ఇక్కడ బాసన్లుగా ఉంటున్నాము, ఇల్లు ఉడుస్తున్నాం, వంట చేస్తున్నాం, సగం మైండ్ అక్కడే పోతుంది. మంచిగా ఉండాలనుకున్న కూర కూడా ఉప్పు కారం ఎంత వేస్తున్నామో కూడా తెలియని పరిస్థితికి ఈ రోజు మనం చేరుకున్నాం. అంటే ఆ విధమైన బతుకులు ఈ రోజు మన అయిపోయినాయి. అందుకని ఇదొకటే కాదు, ఈ రోజు మనం కుటుంబానికి అందించాల్సిన సేవలు కూడా ఈ రోజు ఆ సమయంలో మనం ప్రజలకు అందిస్తున్నాం. ఏ సర్వే వచ్చినా ప్రజలు ఉన్నప్పుడే చేయాలని ప్రభుత్వం చెప్తుంది. ప్రజలు ఎప్పుడు ఉంటారు అంటే ఉదయమే ఉంటారు, అంటే వాళ్ళు లేవక ముందుకే మనం వెళ్ళాలి. మొన్న లెప్రసీ సర్వే అన్నారు, ఉదయం 6 గంటలకే వెళ్ళాలి మాకు ఫోటోలు పెట్టాలంటే హైదరాబాద్ లో ఉన్న 6 గంటలకు పోయేసరికి మంచు పడుతుంది, తెల్లారలే. డోర్ పడతాయి, మనం యూనిఫామ్ లో ఉంటాం కదా, వాళ్ళు నిద్ర మబ్బుల లేచి ఆశా వర్కర్ను చూసి దయ్యం వచ్చింది అనేసి భయపడిపోయిన పరిస్థితి ఉంది. అంటే ప్రజలు లేవక ముందుకే మనం పోయి పనులు చేస్తున్నాం. ఈ రోజు ఉదయం నుంచి రాత్రి దాకా పని చేస్తున్నాం. డెలివరీ కేసు ఉంటే 2-3 రోజులు కూడా హాస్పిటళ్లలో ఉంటున్నాం. ఒక్క డెలివరీ కేసు గవర్నమెంట్ హాస్పిటల్కు రావాలంటే మనం మొత్తం వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రతిరోజు పలకరిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆమె గవర్నమెంట్ దాకానే రావాలి, ప్రైవేట్కి పోవద్దు, ఆమె మైండ్ డైవర్ట్ కావద్దంటే మొత్తం నిరంతరం ఆమె కాంటాక్ట్ లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కడి దాకా మనం పనిచేస్తున్నామంటే మనం తిరిగే తిరుగుడుకి ఆ గర్భిణీ స్త్రీ అంటుంది, అక్క నీకు ఇక దండం పెడతా, నువ్వు ఎన్నిసార్లు తిరుగుతావు పాపం, నువ్వు తిరగకిగా, నేను ఇక గవర్నమెంట్ దవాఖానికే వస్తా, నీ మీద ప్రామిస్ చేస్తున్నానే అంటే అనేదాకా ఈ రోజు మనం అట్లా పనిచేస్తున్నాం. అందుకని ఈ రోజు గవర్నమెంట్ దవాఖానకి గర్భిణీ స్త్రీలు వచ్చి డెలివరీ చేయించుకుంటున్నారంటే ఈ రోజు ప్రభుత్వం మీదనో డాక్టర్ల మీదనో ఉన్న నమ్మకం కాదు, ఆశా వర్కర్ మీద ఉన్న నమ్మకంతో ఈ రోజు గవర్నమెంట్ దవాఖానాల్లో డెలివరీల సంఖ్య పెరుగుతుంది. ఈ రోజు టీబీ కేసు అయినా, లెప్రసీ అయినా, బీపీ అయినా, షుగర్ అయినా, ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఈ రోజు ప్రజలందరికీ ఎవరు గుర్తుకొస్తున్నారంటే మా ప్రాణాలను కాపాడేది, రక్షించేది ఆశా వర్కర్ మాత్రమే అనేసి అర్ధరాత్రి అయినా మన దగ్గరికి వచ్చి తలుపు కొడుతున్నారు. మరి ఇన్ని సేవలు ఇస్తున్నాం, మనం ఇన్ని సేవలు అందిస్తున్నాం, ఇంత పని చేస్తున్నాం, ఇన్ని పని గంటలు చేస్తున్నాం, కానీ 20వ తారీఖు వచ్చేసరికి లెక్కలేస్తున్నారు. ఏమని లెక్కలేస్తున్నారంటే నువ్వు ఎప్పుడు లేచినావు, ఎన్ని గంటలు పని చేసినావు, నువ్వెంత కష్టం చేస్తున్నావు అని అడగట్లే. నువ్వు ఈరోజు డ్రైడే ఫ్రైడే అంటే ఇంట్లో ఎన్ని మెట్లు ఎక్కుతున్నావు, ఎన్ని దిగుతున్నావు, గ్రామంలో ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నావు, అసలు రోజుకు ఎన్ని చుట్లు నువ్వు తిరుగుతున్నావు, ఎన్ని కిలోమీటర్లు నువ్వు నడుస్తున్నావు అనేసి లెక్కలు అడగట్లేదు. నువ్వు ఈరోజు కుటుంబానికి ఇచ్చే సమయం కూడా ప్రజలకు ఎంత సమయం ఇస్తున్నావు అని అడగట్లేదు. ఏమడుగుతున్నారంటే నీకు ఈ నెలలో కొత్త గర్భిణీ స్త్రీ వచ్చిందా, నువ్వు రాసుకున్నావా, నమోదు చేసినావా,
నమోదు చేస్తేనే పైసలు, లేకపోతే పైసలు లేవేం లేవనేసి ప్రభుత్వం చెప్తుంది. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయిందా నీ జనాభాలో? డెలివరీ అయితేనే పైసలు, లేకపోతే లేదనేసి అంటుంది. ఇమ్యునైజేషన్ డోసులు ఉన్నాయా? టీబీ ఉందా? లెప్రసీ ఉందా? ఆ కేసు ఉందా? ఈ కేసు ఉందా? అవన్నీ ఉంటేనే పైసలు, లేకపోతే లేదంటుంది. వాళ్ళకు మనం ఏం చెప్తున్నామంటే, ఇట్లా అడుగుతున్న ప్రభుత్వానికి మనం ఏం చెప్తున్నామంటే, మరి నువ్వు ఇవన్నీ అడుగుతున్నావు బాగానే ఉంది, మరి ఆ కేసులు ఉంటేనే డబ్బులు అంటున్నావు కదా, మరి కేసులు ఉంటేనే డబ్బులు అనే ప్రభుత్వం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా పనిలో ఉండాలని ఎందుకు చెప్తున్నావు? నువ్వు నీకు సోయి లేదా మరి అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం. అందుకని లెక్కలోకి రావాల్సింది కేసులు, బిల్లులు, డబ్బులు కాదు. కేసులు ఉంటేనే డబ్బులు కాదు, మా పని గంటలన్నీ లెక్కలోకి రావాలి, మేం చేసే కష్టం అంతా లెక్కలోకి రావాలి, మేం చేసే పని గంటలన్నీ, శ్రమ అంతా, పనులన్నీ లెక్కలోకి రావాలి. లెక్కలోకి రావడమే కాదు, ఇక్కడ ఎంత జీతం వస్తుందని మాకు భయం బతుకులు మాకొద్దు. మాకు నెల జీతం కావాలి. నెల తిరిగేసరికి ఒక్క పైసా కూడా తగ్గించకుండా ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయం చేయాలి. అందుకని ఫిక్స్డ్ వేతనంతోనే సమస్యలు ఉన్నాయి. ఫిక్స్డ్ వేతనంతోనే పరిష్కారం అయితే మా పని భారం తగ్గుతుంది, అధికారుల వేధింపులు తగ్గుతాయి, ఈ రోజు మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది అనేసి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈ రోజు ఇంత పని చేస్తున్నాం. 20 తారీఖు అయిందంటే కేసులు ఉంటాయో లేవో, డబ్బులు వస్తాయో రావో, తగ్గించి రాస్తారేమో, తగ్గించి రాస్తే ఎట్లా బతకాలి, పిల్లలకు ఫీజులు ఏం కట్టుకోవాలి, కుటుంబాన్ని ఎలా తీసుకోవాలనేసి ఈ రోజు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ మానసిక ఒత్తిడికి గురైతున్నాం మనం అందరం ఆశాలం. అందుకని దీనివల్ల ఈ రోజు బీపీలు పెరుగుతున్నాయి, షుగర్లు వస్తున్నాయి, హార్ట్ అటాక్లు వస్తున్నాయి. ఈ రోజు ఒక ఆశా వర్కర్ గా పనిచేసినందుకు మనకి ఏమేమి వచ్చింది, ఏమి ఇచ్చింది ప్రభుత్వం అంటే ఏమి ఇయ్యలేదు, కానీ బీపీలు మాత్రం ఇస్తుంది, షుగర్లు ఇస్తుంది, థైరాయిడ్ పెరుగుతుంది, ఈ రోజు థైరాయిడ్ వస్తుంది, హార్ట్ అటాక్లు వస్తున్నాయి. అసలు ఉద్యోగంలోనే పనిచేస్తూ చనిపోతున్న పరిస్థితి కూడా ఉంది. అందుకని ఈ విధానం రద్దు కావాలి, ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి, మనం ప్రశాంతంగా బతికే పరిస్థితి ఉండాలి, ఈ పని భారం కూడా తగ్గాలి, అధికారుల వేధింపులు తగ్గాలి. మాకు నెలకు కేసులున్నా లేకున్నా గ్యారంటీ జీతం వస్తుంది, నెల జీతం వస్తుంది అని గుండె మీద చేసుకొని బతికే రోజులు మాకు కావాలి ఆశాలకి. అలాంటి నెల జీతం కావాలనేసి మనం డిమాండ్ చేస్తున్నాం. అందుకని ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఫిక్స్డ్ వేతనం ఇస్తున్నారు. మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5 ఏళ్ల నుండి నెల జీతం ఇస్తున్నారు. అక్కడ హర్యానాలో ఇస్తున్నారు, మహారాష్ట్రలో ఇస్తున్నారు, మరి చాలా రాష్ట్రాల్లో ఇస్తున్నారు. మరి ఈ రాష్ట్రంలో ఎందుకు ఇవ్వరు అనేసి ఈ రోజు మనం ప్రశ్నిస్తున్నాం. గత ప్రభుత్వాన్ని కూడా మనం వ్యతిరేకంగా పోరాటం చేశాం. ఆ ప్రభుత్వం కూడా మోసం చేసింది. లాస్ట్ లో మనం 15 రోజులు సమ్మె చేస్తే సమ్మె సందర్భంగా కూడా కనీసం నేను నిర్ణయం చేస్తా, జీవో ఇస్తా అనేసి కూడా అనలేదు. నిజంగా నిర్ణయం చేసి జీవో ఇస్తే మన ఎట్టి చాకరీ తగ్గేది, మన బతుకులు బాగుపడేది. కానీ గత ప్రభుత్వం కూడా మోసం చేసింది, మనకు ఒక కమిటీ వేసి చేతులు దులుపుకుంది. అందుకని గత ప్రభుత్వం మోసం చేసింది. ఈ ప్రభుత్వం కూడా అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కి ఈరోజు గద్దెనెక్కిన తర్వాత మనల్ని మర్చిపోతున్న పరిస్థితి ఉంది. అందుకని ఈ రోజు మన హక్కులు మనం సాధించుకోవాలంటే ఈరోజు 9,900 కూడా గత ప్రభుత్వమైనా, అంతకుముందు ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వమైనా మనకు ప్రేమతో ఇవ్వలేదు, దయాదాక్షిణ్యాల మీద మనకి ఇవ్వలేదు. ఒక్కొక్క పైసా వెనకాల సిఐటి జెండా 100 పోరాటాలు ఉన్నాయి కాబట్టి మనం 9,900 సాధించుకున్నాం. అందుకని ఈ రోజు ఫిక్స్డ్ వేతనం సాధించుకోవడానికి కూడా మనం మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు ఇంకా చాలా సమస్యలు కూడా మనం ఎదుర్కొంటున్నాం. 50 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది మన పోరాటాల ఫలితంగా. మొన్న కూడా డిసెంబర్ 10వ తేదీన చలో హైదరాబాద్ నిర్వహిస్తే చర్చలు జరిగాయి. మరి 50 లక్షలు చనిపోతేనే కాదు, మేము బతికున్నప్పుడు కూడా ఆరోగ్య సమస్యలు వస్తే కూడా మాకు వర్తింపజేయాలనేసి మనం తెలియజేశాం. దాన్ని కూడా అధికారులు అంగీకరించారు. అంగీకరించడమే కాదు, తొందరగా జీవో ఇవ్వాలనేసి కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కనీసం చచ్చిపోతే మట్టి ఖర్చులు లేవు, 50,000 ఇవ్వాలని మనం డిమాండ్ చేశాం. ఇస్తామనేసి అన్నారు, తొందరగా జీవో ఇవ్వాలనేసి కూడా చెప్పాం. అట్లాగే మన రంగంలో ఏఎన్ఎం ట్రైనింగ్ పూర్తి చేసిన ఆశాలు చాలా మంది ఉన్నారు. మరి 19 సంవత్సరాల సీనియారిటీ మనకు ఉంది. ఈ రోజు కింది స్థాయిలో మందులు వంచడంతో పాటు వాళ్ళు బతకడానికి మనోధైర్యం కూడా చాలా ముఖ్యం.
మనోధైర్యాన్ని ఇస్తున్నది కూడా ఈరోజు ఎవరంటే మనమే ఇస్తున్నాం ఆశాలు. అంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఈరోజు బీపీలు చూస్తున్నాం, షుగర్ చూస్తున్నాం. ఈరోజు అధికారులు చేసే పనులన్నీ ఈరోజు బలవంతంగాను ఏ రకంగా అయినా ఈరోజు మనమే చేస్తున్న పరిస్థితి ఉంది. ఏఎన్ఎం ట్రైనింగ్ కూడా పూర్తి చేసినాం. మరి ప్రమోషన్లు ఎందుకు ఇవ్వరని మనం అడుగుతున్నాం. అన్ని రంగాల్లో చాలా రంగాల్లో ప్రమోషన్ సౌకర్యం ఉంది. ఆశా రంగంలో కూడా చాలా రాష్ట్రాల్లో వేటేజ్ మార్కులు ఇస్తున్నారు, ప్రమోషన్లు ఇస్తున్నారు. మరి తెలంగాణలో కూడా ఇవ్వాలనేసి మనం డిమాండ్ చేస్తున్నాం. మొన్ననే చర్చలు కూడా జరిగాయి. ఫైల్ పెడతామనేసి చెప్పారు. తొందరగా నిర్ణయం చేయాలని కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రిటైర్మెంట్ కూడా అడుగుతున్నాం. ఇప్పుడు మనకి 19 సంవత్సరాలు అయింది ఈ స్కీమ్ వచ్చి. ఇప్పటికే కొంతమంది వయసు పైబడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. మరి వయసు పైబడ్డ తర్వాత మీరు ముసలి వాళ్ళు అయిపోయారు, ఇంటికి పోవాలని ప్రభుత్వం చెప్తుంది. మరి ఇంటికి పోతే ఎట్లా బతకాలి? అందుకే రిటైర్మెంట్ అయ్యేటప్పుడు మాకు 5 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, మా చేతిలో పెట్టాలనేసి మనం డిమాండ్ చేస్తున్నాం. ప్రతి నెల 5 లక్షలతో పాటు ప్రతి నెల మాకు అప్పుడు రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఎంత వేతనం ఉంటుందో అందులో సగం పెన్షన్ నిర్ణయం చేయాలని కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలి. ఈ రోజు ప్రజలందరినీ రక్షించేది మనం, వాళ్ళకి రక్షణ కవచంగా ఉన్నది మనం. కరోనా లాంటి సమయంలో డోర్ తీస్తే కరోనా వస్తుందని అందరూ డోర్ పెట్టుకున్నారు, గొల్లెం పెట్టుకున్నారు, పెద్ద పెద్ద తాళాలు వేసుకున్నారు. కానీ అలాంటి సమయంలో ఆశాలందరూ కరోనా డ్యూటీ చేయాలంటే ఒక సైనికుల్లాగా బయటకు వచ్చి మనము సేవలు అందించాం. మన సోదరీమణులు చాలా మంది కరోనా సోకి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, మన ఆశా వర్కర్లు. మరి ఇంత త్యాగం చేశాం, మనం ఇంత పని చేశాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేంద్రమే కాదు, ప్రపంచ ఆరోగ్య సంస్థనే మనల్ని గుర్తించింది. ఆశా వర్కర్లు మామూలు వాళ్ళు కాదు. కరోనాని కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు. వీళ్ళు ప్రపంచ లీడర్స్, గ్లోబల్ లీడర్స్ అనేసి మనకు అవార్డు ఇచ్చింది. కానీ ప్రపంచ సంస్థ గుర్తించింది, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం గుర్తించట్లేదు. అందుకని ఈ రోజు ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ప్రజలందరినీ మేము రక్షిస్తున్నాం, ఇంత కీలక పాత్ర పోషిస్తున్నాం. మరి మాకు కూడా రక్షణ కవచంగా ఈ రోజు ప్రభుత్వం ఉండాలి కదా అనేసి అడుగుతున్నాం. అందుకే ఆశా వర్కర్ తో పాటు కుటుంబ సభ్యులందరికీ ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అయ్యే ఖర్చులన్నీ ఈ ప్రభుత్వం భరించాలి, హెల్త్ కార్డులు ఇవ్వాలనేసి మనం డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే క్వాలిటీ యూనిఫామ్ ఇవ్వాలి. ఈ రోజు మనం ఎక్కువ సమయం యూనిఫామ్ కట్టుకుంటాం, ఎక్కడ చూసినా యూనిఫామ్ లోనే ఉండాలి. మీటింగ్ అయినా ఏదైనా మనం యూనిఫామే కట్టుకోవాలి. మరి అలాంటి యూనిఫామ్ క్వాలిటీ ఉండాలి కదా అంటున్నాం. ఈరోజు తెల్ల రంగులో ఉంది, ఏమైనా మరకలు అంటితే కింద కూర్చుంటే ఎక్కువ సమయం కూడా ఉతకాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ రోజు క్వాలిటీ ఉండాలి. పూనం క్లాత్ సారీస్ ఇవ్వాలి, ఎండాకాలం అయితే కాటన్ సారీస్ కూడా ఇవ్వాలనేసి మనం డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే సెలవులు ఇవ్వాలి. ఈ రోజు పర్మనెంట్ ఉద్యోగులకు కూడా ఆంక్షలు లేవు, కానీ ఈ రోజు మనకి పర్మనెంట్ కాదు, కనీస వేతనం లేదు, ఏ హక్కులు లేవు. కానీ ఆదివారం లేదు, ఏదైనా అన్ని పని గంటలు మనయే, అన్ని రోజులు మనం పని చేయాలనేసి ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉంది. అందుకని మన చర్చల సందర్భంగా అడిగాం, మనం ప్రతి ఆదివారం ప్రతి పండక్కి మాకు సెలవులు కావాలి అనేసి మనం పోరాటం చేశాం. మొన్న ఉన్నతాధికారులు మాట్లాడుతూ ఇప్పటి నుండి తెలంగాణ రాష్ట్రంలో ఆశాలందరికీ మేము ప్రతి ఆదివారం పండగలకి మేము సెలవులు ఇస్తున్నాం, తీసుకోండి అనేసి కూడా మనకు హామీ ఇచ్చారు. అందుకని రాష్ట్రంలో ఉన్న ఆశాలందరూ ఇప్పటి నుండి ప్రతి ఆదివారం పండగలకి మనం సెలవులలో ఉండాలి. ఎవరన్నా ఫోన్లు వస్తే ప్రజల ఫోన్లే రావాలి తప్ప అధికారుల ఫోన్లు వస్తే ఖబర్దార్ అధికారులు అనేసి చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకని ఇది సాధించుకున్నాం. ఇదొకటే కాదు, ఈ రోజు 20 రోజులు క్యాజువల్ సెలవులు కూడా కావాలి అనేసి మనం డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మనం మహిళలం, అనేక ఆరోగ్య సమస్యలు ఉంటాయి, అనేక ఇబ్బందులు ఉంటాయి. అందుకని 6 నెలలు వేతనం కట్టించి వేతనంతో కూడిన మెడికల్ సెలవులు ఇవ్వాలి, ప్రభుత్వం నిర్ణయం చేయాలని కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే స్ఫుటం డబ్బాలు మోయించాలని అనేక సంవత్సరాల నుంచి మనల్ని మోయించారు, ఇబ్బందులు పెట్టారు, దీన్ని రద్దు చేయాలి, ఇది అశాస్త్రీయమని మనం అనేక పోరాటాలు చేశాం. మొన్న చర్చలప్పుడు కూడా మనం ఒత్తిడి చేశాం. ఒత్తిడి చేసిన సందర్భంగా మాకు రాతపూర్వకమైన సర్కులర్ కావాలనేసి అన్నాం. 10వ తేదీన చలో హైదరాబాద్ అయితే తెల్లారి 11వ తేదీని జాయింట్ డైరెక్టర్ గారు ఒక సర్కులర్ రిలీజ్ చేశారు. ఏమనంటే
ఆశా వర్కర్లతోటి స్ఫూటం డబ్బాలు మోయించొద్దనేసి సర్కులర్ రిలీజ్ చేశారు, రాష్ట్రమంతా విడుదల చేశారు. అందుకని ఇది సాధించాం. అట్లాగే ఈరోజు టార్గెట్లు అని ఇబ్బంది పెడుతున్నారు. 4 కేసులు ఉండాలి, 5 ఉండాలి, గర్భిణీలు కొత్తగా 5 మంది రావాలి, డెలివరీలు 5 రావాలంటే ఇది మా చేతిలో ఎక్కడ ఉంటది, ఇది దుర్మార్గం అనేసి మనం పోరాటం చేస్తున్నాం. మొన్న కూడా చర్చలప్పుడు చెప్పాం. దీని మీద కూడా ప్రభుత్వం అధికారులు మనకు వాళ్ళ నిర్ణయాన్ని చెప్పారు. ఏమని చెప్పారంటే మనం డిమాండ్ చేసిన దాని మీద చర్చ జరిగింది, రద్దు చేయాలని. అందుకని అధికారులు మన చర్చల సందర్భంగా ఇప్పటి నుండి ఇన్ని కేసులు ఉండాలి, అన్ని కేసులు ఉండాలనే టార్గెట్ ని మేము రద్దు చేస్తున్నాం, ఎన్నుంటే అన్నే తీసుకురండి అనేసి కూడా చెప్పడం జరిగింది. ఇది కూడా మనం సాధించుకున్నాం. అట్లాగే 19 సంవత్సరాల కాలంలో రిజిస్టర్ల కోసం ప్రింటెడ్ రిజిస్టర్లు ప్రభుత్వమే ప్రింట్ చేయాలి, ఇవ్వాలి అని మనం అనేక పోరాటాలు చేశాం. పోరాటాల ఫలితంగా ఈ మధ్యనే ప్రభుత్వం మనం రాసేటి అన్ని ప్రింట్ చేసి రిజిస్టర్లు మొత్తం కూడా మనకు సప్లై చేసింది. ఇది కూడా మనం సాధించుకున్నాం. సెలిఫోన్ సాధించుకున్నాం. గతంలో ఆన్లైన్ సర్వేకి వ్యతిరేకంగా ఫోన్ ఇవ్వకుండా సర్వే ఎట్లా చేపిస్తారని 1 నెల రోజులు పోరాటం చేశాం. రాష్ట్రంలో ఒక యుద్ధమే జరిగింది. ఫోన్ ఇస్తే సర్వే చేస్తాం, లేకపోతే చేసేదే లేదని పోరాటం చేశాం. ఆ పోరాట ఫలితంగా మనం సెలిఫోన్ సాధించుకున్నాం, రీఛార్జ్ అమౌంట్ సాధించుకున్నాం. ఈ రోజు యూనిఫామ్ మనం కట్టుకునే యూనిఫామ్ కూడా మనం పోరాటం చేసి సాధించుకుంది. ఈరోజు 9,900 కూడా మనం పోరాటం చేసి సాధించుకుంది. ఈరోజు పేరుకి పారితోషికాలే కావచ్చు, అధికారులు బెదిరియొచ్చు లెక్కలేసేటప్పుడు, కానీ మన అకౌంట్ లో 9,900కు పైసా తగ్గించకుండా అకౌంట్ లో పడుతుందంటే సిఐటియు జెండా కింద మనం చేసిన పోరాటాల ఫలితంగానే పడుతుంది. పడడమే కాదు, ఈ రోజు 30 తారీఖు 31 తారీఖే 1 తారీఖే మనకు పారితోషికాలు పడుతున్నాయంటే మనం చేస్తున్న పోరాటాల ఫలితంగానే పడుతున్నాయి. అందుకని ఈ పోరాటాలని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. మనం ఆశించాం. ఈ ప్రభుత్వం 15వ తేదీన మనం ప్రారంభమయ్యాం. మరి 17 రోజులు అన్ని జిల్లాలు తిరుగుతూ ఇక్కడికి వస్తున్నాం. ఈ లోపు ప్రభుత్వం స్పందిస్తుందేమో అనేసి మనం కోరుకున్నాం, ఆశించాం. కానీ ప్రభుత్వం స్పందించలేదు. ప్రభుత్వం ఎంత మొండిగా ఉందో మనకి 17 రోజుల కాలంలో కూడా మనకు అర్థమైంది. అందుకనే ఇప్పటికే మనం భవిష్యత్తులో ఏం చేయాలని ఇప్పటికే మన రాష్ట్ర కమిటీ కూడా కార్యాచరణ ఇచ్చింది. ఈ బస్సు జాత అనంతరం ఈ జనవరి వచ్చే రేపే కొత్త సంవత్సరం ఉంది. జనవరి నెలలో ఎమ్మెల్యేల ఇళ్ల ముందు కూడా ధర్నాలు చేయాలని మనం అనుకున్నాం. దాన్ని కూడా మీరందరూ విజయవంతం చేయాలి. అట్లాగే ఒకరోజు పాదయాత్ర పిలిపించాం, అది కూడా విజయవంతం చేయాలి. బడ్జెట్ సమావేశాలు ప్రకటించిన తర్వాత దానికంటే ముందు 10-15 రోజులు రిలే నిరాహార దీక్షలు జిల్లా కేంద్రాల్లో చేయాలని నిర్ణయం చేశాం. అందుకని టెంట్లు వేసుకోవాలి, దండలు వేసుకోవాలి, మీరు రిలే దీక్షలు చేయాలి. బడ్జెట్ ప్రకటించే రోజు ముందు రోజు రాత్రి ఏ జిల్లాకా జిల్లా టెంట్ కిందికి ఆశాలందరూ రావాలి, అక్కడే తినాలి, అక్కడే పడుకోవాలి, అక్కడే ఉండాలి. బడ్జెట్ ప్రకటించే రోజు కలెక్టర్ గేటు ముందు కూర్చోవాలి. మాకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రకటించాలి, ఫిక్స్డ్ వేతనం ప్రకటించాలనేసి మనము గట్టిగా సమరశీలంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే చలో హైదరాబాద్ ఉంటది. అప్పటికి దిగిరాకపోతే మన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం, ఈ రాష్ట్రాన్ని స్తంభింపజేస్తాం అనేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మనం హెచ్చరిక చేస్తున్నాం. అట్లాగే ఈ సందర్భంగా కొన్ని అంశాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. పోరాటాలు పెరుగుతున్నప్పుడు, ఉధృతం అవుతున్నప్పుడు కొన్ని విచ్ఛిన్నకర శక్తులు కూడా మనం ముందుకు వస్తుంటాయి. ఈ రోజు మనం చూసాం, 10 ఏళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు మనకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వలేదు. 10 ఏళ్ళు అసలు పోరాటమే వద్దన్నారు. మీరు మూలకుండండి, కూర్చోండి, మీరు అసలు స్పందించొద్దు, మాట్లాడొద్దు, ఇస్తే తీసుకోవాలి లేకపోతే లేదన్నారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే రండి ధర్నా చేయండి అనేసి అంటున్నారు. అంటే మరి 10 ఏళ్ళ సమస్యలు లేవా? ఆశలకి చాలా సమస్యలు ఉన్నాయి కదా, ఇబ్బందులు పడ్డాం కదా. అంటే వాళ్ళ అధికారం ఉంది కాబట్టి అప్పుడు పోరాటాలు వద్దన్నారు. ఇప్పుడు అధికారం లేదు కాబట్టి రమ్మంటున్నారు. అంటే ఎవరి కోసం అంటే వాళ్ళ కోసం తప్ప మన కోసం కాదు, ఆశల కోసం కాదు. మరి 10 ఏళ్ళు వాళ్ళదే కదా అధికారం, కుర్చీ వాళ్ళదే, పెన్ను వాళ్ళదే, పేపర్ వాళ్ళదే, జీవో వాళ్ళదే, సంతకం వాళ్ళదే కదా. మరి ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయాలని 106 రోజులు కూడా మనం సమ్మె చేశాం కదా. మరి ఎందుకు సంతకం పెట్టలే, ఎందుకు జీవో ఇవ్వలే? జీవో ఇస్తే ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేస్తే ఈ రోజు ఆశా వర్కర్లకి ఎట్టి చాకిరి ఉండకపోయేది కదా అనేసి ఈ రోజు మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది.
అందుకని అలాంటి శక్తుల్ని మనం నమ్మొద్దు. ఈరోజు కొన్ని జెండాలు కూడా వస్తున్నాయి. ఈరోజు కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది, ఎంత మోసం చేస్తుందో ఇప్పటిదాకా మాట్లాడిన నాయకులు చెప్పారు. అలాంటి పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు, మేమే మూడో శక్తి అనేసి ఈరోజు నమ్మించి మోసం చేయాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అందుకని ఈరోజు 11 ఏళ్ల నుండి ఢిల్లీలో అధికారంలో ఉండి మన స్కీమును రక్షించకుండా, బడ్జెట్ పెంచకుండా ప్రైవేటీకరణ చేస్తున్నది వాళ్ళు. ఈరోజు మనల్ని పర్మనెంట్ చేయకుండా, కనీస వేతనం వేయకుండా మోసం చేస్తున్నది వాళ్ళు. ఈరోజు మనకి ఇచ్చే పారితోషికాల్లో అతి తక్కువ చెల్లిస్తూ మోసం చేస్తున్నది కూడా వాళ్ళు. అందుకని ఇలాంటి విచ్ఛిన్నకర శక్తుల పట్ల కూడా మనం అప్రమత్తంగా ఉండాలి, దగ్గరికి రానియొద్దు. ఈ రోజు ఆశా రంగం ఏర్పడ్డప్పటి నుండి ప్రతి ఆశ దగ్గరికి వచ్చి చైతన్యం కల్పించి సంఘం పెట్టి పోరాటాలు చేసి డిమాండ్లు రూపొందించి డిమాండ్ల పరిష్కారం కోసం ఈ రోజు రోడ్డు మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది ఎవరని మనం ఆలోచించాలి. ఈరోజు నిరంతరం ఆశల కోసం ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా పోరాట సమయంలో పోలీసు వాళ్ళు వస్తే ఆశల కంటే ముందు మా ప్రాణాలనైనా ఇస్తామనే జెండా ఏదని మనము ఆలోచించాలి. అందుకని ఎవరంటే ఆశల కోసం పనిచేస్తున్నది ఈరోజు ఆ జెండా ఈ జెండా రంగు ఈ రంగు కాదు, ఒక ఎర్ర జెండా సిఐటియు మాత్రమే ఈ చైతన్యంతో మిగతా ఆశలకు కూడా ఈ చైతన్యాన్ని కల్పించాలి. ఇప్పటికే ఈ చైతన్యంతో మనం పోరాటాలు చేస్తున్నాం, కాకపోతే ఇంకా కొంతమంది అక్కడ ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళను కూడా సిఐటియు గొడవ కిందకి తీసుకురావాలి అనేసి మీకు తెలియజేస్తున్నాను. అందుకని మనము ఒక లక్ష్యంతో పెట్టుకున్న బస్సు జాత 17 రోజులు మొత్తం రాష్ట్రం అంతా పర్యటించింది, ఇక్కడికి చేరుకుంది. ఈ జాతాని విజయవంతం చేసిన ప్రతి ఒక్క ఆశా వర్కర్కి, నా ముందున్న ప్రతి ఒక్క లీడర్కి, ఆశా వర్కర్కి, అట్లాగే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఆశా వర్కర్కి, అట్లాగే సిఐటియు రాష్ట్ర నాయకత్వానికి, సిఐటియు జిల్లాల నాయకత్వానికి, అట్లాగే మా బృందం సభ్యులకు, బస్సులో ఉన్న ఇతర సభ్యులకు, అట్లాగే పత్రికా మిత్రులకు, పోలీసు వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.